पूर्णज्ञं परमार्थमार्गवरदं सर्वज्ञपीठासनं संसारार्णवरारकं यतिवरं तत्त्वार्थसिद्धिप्रदं पारिव्राज्यशिरोमणिं श्रितपरं देवी कटाक्षान्वितं श्रीमच्छङ्करमाश्रितेस्तवरदं सर्वावतारं श्रये। श्रीमच्छङ्करमाश्रितेस्तवरदं सर्वावतारं श्रये। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं लोकशङ्करम्। శ్రీ గురుభ్యో నమః. శ్రీ శ్రవణ ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం 173, 174 శ్లోకాలని చెప్పుకోబోతున్నాం అనమాట. ముందుగా 173వ శ్లోకాన్ని వినేద్దాం. సుషుప్తికాలే మనసి ప్రలీనే నైవాస్తి కించిత్ సకల ప్రసిద్ధేః అతో మనః కల్పిత ఏవ పుంసః సంసారయే తస్య న వస్తుతోస్తి. ఇప్పుడు దీని ప్రతిపదార్థాన్ని చూద్దాం మనం. సుషుప్తికాలే సుషుప్తి అవస్థయందు మనస్సు ప్రలీనే సతి లయమవుతూ ఉండగా కించిత్ కొంచెమైనను నైవాస్తి లేదు కదా సకల ప్రసిద్ధే సకల జనానుభవ సిద్ధమగుట వలన అతః ఈ కారణం వల్ల ఏతస్య పుంసః ఈ పురుషునికి సంసారము మనఃకల్పిత ఏవ మనసు చేత కల్పింపబడింది, వస్తుతః యథార్థముగా నాస్తి లేదు. సుషుప్తి సమయంలో మనస్సు లీనమైపోయినందున ఏమీ ఉండదు అనే విషయం అందరికీ తెలుసు. కాబట్టి జీవుడికి ఉన్నట్టు ఈ సంసారం అంతా కూడాను మనస్సు చేతే కల్పించబడుతుంది తప్ప ఇంకేమీ కాదు అనే విషయం తెలుస్తోంది. వాస్తవానికి ఈ సంసారమే లేదు అంటున్నారు ఇక్కడ శంకరుల వారు. సుషుప్తికాలే అంటే మనం గాఢ నిద్రలో ఉన్నప్పుడు. మనసి ప్రలీనే అన్నారు, మనస్సు లీనమైపోయి ఉంటుందప్పుడు. నా ఏవా అస్థి కించిత్ ఏమీ ఉండదు అక్కడ, మనకి ఏమీ తెలీదు. మనం నిద్రపోయి లేచి చాలా మంచి నిద్రలోకి వెళ్ళిపోయి బయటకు వచ్చిన తర్వాత కళ అన్నది మన స్వప్నావస్థ. సుషుప్తి అన్నది దానికి మించి, అంటే ఏమీ తెలీదు, బాగా నిద్ర పట్టేస్తుంది మనకు, అప్పుడు ఏమీ తెలియదు. అందువల్ల ఈ మనఃకల్పితమే ఇదంతా కూడా ఈ ప్రపంచ అనుభవం కూడాను అంటున్నారు ఆయన. గాఢ నిద్రలో ఉన్నప్పుడు మనకి మనస్సు లేదు, ప్రపంచము లేదు, బాధ లేదు, కోరికలు లేవు, ఏమీ లేవు. ఇది ప్రతి ఒక్కరికి అనుభవానికి వచ్చిన విషయమే. అంటే అలాంటి స్థితి ఒకటి ఉంది. అదే నిత్యం అయిపోయిందనుకోండి, ఇక మనకి ఈ ప్రపంచం అనేదే ఉండదు, ఈ సంసారం అంతా అప్పుడు కల్పితంగానే ఉంటుంది అంటూ ఇక్కడ చెప్పడం జరుగుతుందన్నమాట. యత్ర తు అస్య సర్వం ఆత్మైవాభూత్ తత్ కేనకం పశ్యేత్ తత్ కేనకం జిఘ్రేత్ అంటూ బృహదారణ్యకం చెప్తుంది మనకి. అన్నీ ఆత్మగా అనుభవించినప్పుడు ఇంకా ఎవరిని చూస్తారు అంటుంది. అంటే ద్వైతం మనస్సు వల్లే అంటూ అక్కడ చెప్పడం జరుగుతుందన్నమాట. ఎత్ర సుప్తో నా కంచన కామం కామయతే నా కంచన స్వప్నం పశ్యతి తత్ సుషుప్తం అంటూ సుషుప్తావస్థలో ఏ కోరికలు లేవు, ఏ స్వప్నమూ లేదు, అసలు ప్రపంచమే లేదు అన్నారు. నా అసతో విద్యతే భావ నా భావో విద్యతే సతః. అసత్యానికి స్థిరత్వం లేదు, సత్యం ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. మనస్సు లేని సమయంలో ప్రపంచం మనకు కనబడదు అంటే అదే పరమసత్యం కదా అక్కడ.
ఇది చాలా గొప్ప నిరూపణ కింద చెప్పాలి. ఒక ప్రశ్న ఏంటి, మనకు గాఢ నిద్రలో సమస్యలు ఏమైనా ఉన్నాయా అని మనం వేసుకుంటే అసలు మనకి ఏమీ తెలీదు, ఏమీ లేవు. ఆ సమయంలో ప్రపంచం ఉందా అంటే అసలు ఏమీ లేదు. మనస్సు ఉన్నప్పుడు అంటే మనం మెలకుగా ఉన్నప్పుడు ప్రపంచం ఉంటుంది, మనస్సు లేనప్పుడు మనకి ప్రపంచం లేదు. కాబట్టి ప్రపంచము ఈక్వల్ టు మనస్సు అని మనం తీసుకుంటే, అంటే ప్రొజెక్షన్ అని తీసుకుంటే, స్వప్నం అన్నది మనస్సు యొక్క సృష్టి అవుతుంది, జాగ్రత్త అన్నది కూడాను మనస్సు చేసుకున్న సృష్టి అవుతుంది, సుషుప్తి అన్నది కూడాను మనస్సు లయమైపోయిన స్థితి. అప్పుడు ప్రపంచం మనకి ఉండదు. అంటే ఈ 3 స్థితులను నేను చూడగలుగుతున్నాను. నిద్ర లేచాక సుషుప్తిలోంచి బయటకు వచ్చాక నేను మంచి నిద్రపోయాను అని మనం ఎలా అయితే చెప్తున్నామో, అంటే సాక్షిగా ఇంకొకడు ఎవడో చూస్తున్నాడు కాబట్టి నిద్ర మేలుకొని మనం చెప్పగలుగుతున్నాం. ఈ రకంగా మనం దీన్ని అర్థం చేసుకోవాలన్నమాట. ఇక్కడ సుషుప్తిలో వ్యక్తి మనసు పూర్తిగా లీనమైపోయినప్పుడు ఏమీ ఉండదనమాట. ఏమీ ఉండదనేది మన అనుభవం. ఆ అనుభవం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆ అనుభవం లేనివారు ఉండరు ఇక్కడ. ఈ విధంగా మనస్సు లేనప్పుడు ప్రపంచం ఉండదని మనకు తెలుస్తుంది. కష్టసుఖ అనుభవాలతో కూడిన ఈ నానా రకాలైన ఈ సంసారం అంతా కూడాను మనిషి మనస్సు చేతే అక్కడ చూపించబడుతుంది. అందుచేతనే ఈ ప్రపంచం అంతా మనస్సుకి చెందినది మాత్రమే. అది వినా రెండవది లేదు. నీ మనస్సు ద్వారా చూస్తున్నావు కాబట్టి ప్రపంచం నీకు కనిపిస్తుంది. మనస్సును అధిగమించి మనస్సుకి అతీతంగా చూడు, అప్పుడు ప్రపంచం చూడడం సాధ్యపడదు. సుషుప్తిలో వలనే ప్రపంచం అక్కడ అదృశ్యం అయిపోతుంది అంటూ చాలా సింపుల్గా ఇక్కడ దీన్ని చెప్పడం జరిగిందనమాట. మనకి మనస్సు లేనప్పుడు మనకి ప్రపంచం అనేది ఉండట్లేదు. మనం నిద్రపోతే ఆ ప్రపంచం అనేది మనకి కనబడట్లేదు. మనం లేచిన తర్వాతే మన ఊహ ద్వారానే, ఈ మనస్సు ద్వారానే మనకి ప్రపంచం తెలుస్తోంది. కాబట్టి అదంతా కూడా నువ్వు ఊహించుకుంటున్నటువంటిదే అంటూ, దానికేమీ నిజమైన అస్తిత్వం లేదు అంటూ కొట్టిపారేశారనమాట. ఇప్పుడు మనం 174వ శ్లోకాన్ని విందాం. వాయునా నీయతే మేఘః పునస్తేనైవ లీయతే మనసా కల్ప్యతే బంధో మోక్షస్తేనైవ కల్ప్యతే. ప్రతిపదార్థాన్ని తెలుసుకుందాం. మేఘః మేఘము, వాయున వాయు చేత, నీయతే తీసుకుని వెళ్ళబడుచున్నది, పునః మరల, తేనైవ ఆ వాయువు చేతనే, లీయతే అణిగిపోచున్నది, బంధః బంధము, మనస మనసు చేత, కల్ప్యతే కల్పింపబడుతోంది, మోక్షః మోక్షము, తేనైవ దాని చేతనే, కల్ప్యతే కల్పింపబడుతోంది అంటున్నారు శంకర భగవత్పాదుల వారు. మరి దీనికి అర్థం ఏమిటొస్తుంది అంటే, మేఘం వాయు ద్వారా తీసుకుని రాబడుతోంది, ఆ వాయువు వల్లనే దూరంగా వెళ్ళిపోతుంది. అలాగే మనస్సు వల్లనే ఈ బంధాలన్నీ వస్తున్నాయి, అది పోతే బంధనాలు పోతున్నాయి. అంటే బంధ మోక్షాలకు మనస్సే కారణం అంటూ తెలుస్తోంది అంటూ ఇక్కడ మేఘంతో వాయువుతోటి ఉదాహరిస్తూ మనకి ఈ విషయాన్ని చెప్పడం జరిగిందనమాట. అంటే వాయునా ఆనీయతే మేఘ, మేఘాల్ని గాలి తెస్తుంది, పునః తేన ఏవ నీయతే అదే గాలి వాటిని మళ్ళీ తొలగించేస్తుంది, మనస్సే బంధాన్ని సృష్టిస్తోంది, అదే మనస్సు మోక్షాన్ని కూడా కల్పిస్తోంది. అంటే మేఘాలను గాలి తెచ్చి మళ్ళీ తొలగించినట్లుగానే మనస్సు బంధాన్ని సృష్టించి మళ్ళీ తొలగించి మోక్షాన్ని కూడా ఇస్తోంది అంటున్నారు ఆయన. మనకి మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో బంధాయ విషయాసక్తం ముక్త్యై నిర్విషయం స్మృతం. ఉపనిషత్తు చెప్తోంది మనకి, విషయాసక్తి ఉన్న మనస్సు బంధం అవుతుంది, విషయరహిత మనస్సు మోక్షానికి దారితీస్తోంది అంటూ చెప్పడం జరిగిందన్నమాట. యతో యతో నిశ్చరతి మనశ్చంచలం అంటూ మనసు ఎక్కడికి పోతే అక్కడి నుంచి తీసుకుని రావాలి, దాన్ని అన్ని మనం గుర్తుపెట్టుకుంటూ ఉండాలన్నమాట. ఆకాశంలో మేఘాలు వస్తాయి పోతాయి, ఆకాశం మాత్రం మారదు. గాలి మేఘాలను తెస్తుంది, మళ్ళీ తీసుకెళ్ళిపోతుంది. మనస్సు బంధాన్ని సృష్టిస్తుంది, మోక్షాన్ని కూడా అదే ఇస్తుంది. ఇక్కడ సమస్య మనస్సే, పరిష్కారం కూడాను మనస్సే అవుతుంది. మనస్సు విషయాల వైపు వెళ్తే బంధం, మనస్సు ఆత్మ వైపు తిరిగితే మోక్షం. దిశ మారితే ఫలితం మారుతోందన్నమాట. ఒకే పరిస్థితి బాధగా అనిపిస్తుంది మనకు కొన్నిసార్లు, అదే పరిస్థితి అవకాశంగా కూడాను కనిపిస్తుంది. అక్కడ మారింది ఏమిటి? మనస్సే. మనస్సుకి మనం శిక్షణ ఇవ్వాలి, అనవసరమైన ఆలోచనలు తగ్గించాలి, శ్రద్ధను లోపల వైపుకు తిప్పాలి, ధ్యానం చెయ్యాలి. ఇది అలవర్చుకోండి అంటున్నారు ఇక్కడ శంకరుల వారు మనకి.
గాలి బలం వల్ల మేఘాలన్నీ ఒక దగ్గరగా వచ్చేస్తాయి. అదే గాలి వల్ల దూరంగా కూడా చెదరగొట్టబడుతున్నాయి. మనస్సుతోనే మనం పరిమితులతోటి, జనన మరణాలతోటి, బంధంతోటి బాధపడుతున్నట్లుగా గుర్తిస్తున్నాం. మబ్బులన్నింటినీ గాలి ఒక దగ్గరికి చేర్చినప్పుడు ఉజ్వలంగా నిత్యం ప్రకాశించే సూర్యుడు కూడా కనిపించడు. మనస్సు తన వాసనల చేత అల్లకల్లోలాన్ని సృష్టిస్తున్నప్పుడు ఆ సంక్షోభంలో స్వయం జ్యోతిగా ఉండే ఆత్మ గుర్తింపబడడం లేదు. ఈ అలజడులన్నీ తగ్గి మనస్సు అంతర్ముఖం అయితే పరిమితులు, బంధము అదృశ్యమైపోతాయి. వేదాంతాధ్యయనాన్ని కొత్తగా ప్రారంభించిన వారి అపరిపక్వ మనస్సులో సందేహాలు కలిగించగల ఈ అంశాన్ని శంకరుల వారు వదిలిపెట్టడం లేదు. మనస్సు ఏ విధంగా బంధాన్ని కలిగిస్తుందో, మళ్ళీ అదే మనస్సు ఎలా ముక్తికి కారణం అవుతుందో మనకి నెక్స్ట్ వచ్చే శ్లోకాల్లో చెప్తారనమాట. సో మనం కంగారు పడక్కర్లేకుండా ప్రతి దానికి జవాబు మనకి మన శాస్త్రాల్లోనే దొరుకుతుంది అంటూ దాన్ని అన్వేషించడమే మన తక్షణ కర్తవ్యంగా పెట్టుకోవాలి. కాబట్టి ఇలాగే మనం మెల్లిగా ఒక్కొక్కటి వింటూ అర్థం చేసుకుంటూ ఒక క్రమ పద్ధతిలో ముందుకు వెడితే మనకి వేదాలు, మన శాస్త్రాలు ఏం చెప్పాయి, అసలు రహస్యం ఏమిటి వీటన్నిటిలో అన్నది తెలుస్తుందన్నమాట. మళ్ళీ మనం రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో మరో 2 శ్లోకాలతోటి కలుద్దాం. అంతవరకు సెలవు. ఇది గురువాక్యం, ఇది గురువాక్యం, విధి వేదాంతం విదితారకమితి బ్రహ్మము. ఇది గురువాక్యం, విధి వేదాంతం విదితారకమితి బ్రహ్మము. ఇది మొదలిది నడుమిది తొది, తెలిసిన వాడేవాడుగా. ఇది మొదలిది నడుమిది తొది, తెలిసిన వాడేవాడుగా. ఇది గురువాక్యం, విధి వేదాంతం విదితారకమితి బ్రహ్మము. ఇది గురువాక్యం.